మీకు టెలిగ్రామ్లో తెలియని ఒక 5 సీక్రెట్ ఫీచర్స్ చెప్తాను. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఫీచర్స్. ఓకే, మన స్క్రీన్ లోకి అయితే చూద్దాం. చాలా వెబ్సైట్ లో మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఇచ్చేస్తుంటారు. దానికోసం టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. dropmail.me అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈ యొక్క జనరేట్ మెయిల్ అని చెప్పింది కదా, సెకండ్ ఆప్షన్ గెట్ పైన క్లిక్ చేయండి. గెట్ పైన క్లిక్ చేస్తే చూడండి మనకు ఒక ఇమెయిల్ అయితే మనకు క్రియేట్ చేసి పంపింది. దీన్ని మనం సింపుల్గా కాపీ చేసుకొని మీకు ఎక్కడైతే ఏదైనా వేరే వెబ్సైట్లో లాగిన్ అవుతారో అక్కడ ఇది ఇచ్చేసారంటే సేమ్ మళ్ళీ మనకు మెయిల్ రిటర్న్ మెయిల్ కూడా టెలిగ్రామ్కి వస్తాయి, మన పర్సనల్ మెయిల్కు రావన్నమాట. ఓకే, మొబైల్కి ఏదైనా రింగ్ టోన్ పెట్టుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి వెబ్సైట్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా రింగ్ టోన్ ఓపెన్ అని చెప్పింది. ఇప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ నేమ్ ఇచ్చేసేయండి. సింపుల్గా నేను బాహుబలి తెలుగు అని చెప్పి ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీరు టైప్ చేయండి. చూడండి సెండింగ్ అని చెప్పి వస్తుంది. చూడండి ఇక్కడ చూస్తున్నట్టయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. చాలా వచ్చినాయి. చూడండి ఇలా మేము ప్రతి ఒక్క సాంగ్ అయితే మాకు ఇక్కడ తెలుగు అని చెప్పి దేవరా అని చెప్పి ఉంది. ఇక్కడ దేవరా ఇంకో వేరే సాంగ్ మీకు నచ్చిన సాంగ్ని ఇక్కడ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ సేవ్ టు మ్యూజిక్ అని చెప్పి కదా పైన క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా మీకు రింగ్ టోన్ అయితే సెట్ అయిపోతుంది. మీరు ఎవరికైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపాలనుకుంటే సింపుల్గా మీ దగ్గర ఉన్న ఫోటోని మీరు టెలిగ్రామ్లో పంపేసి మీకు కావాల్సిన ఫోటో అయితే ఒక 1 సెకండ్ అయితే తెచ్చుకోవచ్చు. ఎవరికైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఫోటోను స్క్రీన్ షాట్ కానీ లేక ఫోటో తీసేసి సింపుల్గా ఇక్కడ చూడండి పాస్పోర్ట్ ఫోటో జనరేట్ అని చెప్పింది కదా, ఈ యొక్క నేమ్ సెర్చ్ చేస్తే మనకి టెలిగ్రామ్లో వస్తుంది. స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ సెండ్ చేయాలనుకుంటున్నారో దీనిపై క్లిక్ చేసి ఒక ఫోటో సెండ్ చేస్తాను. సెండ్ చేశారంటే మీకు ఒకవేళ ఫోటో ఇది క్వాలిటీగా ఉంటే మనకు ఈ ఫోటోని దాన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేసి సేమ్ ఈ యొక్క ఫోటో పంపాను కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఈ ఫోటోలాగా అయితే మనకు పంపిస్తారు. చూడండి, మీకు ఎవరైనా అన్నోన్ వ్యక్తి కనుక కాల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఫోన్పేలో గూగుల్ పేలో పేటీఎంలోకి వెళ్ళేసి లేకుంటే ట్రూ కాలర్కి వెళ్ళేసి వాళ్ళకి కాల్ చేసే అవసరం లేదు. సో ఎవరైనా తెలుసుకోవాలన్నా ఎవరైనా మీకు అన్నోన్ వ్యక్తి కాల్ చేసినా సరే వాళ్ళ పేరు ఊరు ఏం తెలియదు, ట్రూ కాలర్లోకి వెళ్ళేసి కాల్ చేసే అవసరం లేదు, లేకుంటే ఫోన్పేలోకి వెళ్ళేసి టైప్ చేసే అవసరం లేదు నెంబరు. మీరు సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీరు సర్చ్లో మీరు ఏం చేస్తారంటే ట్రూ కలర్ అని చెప్పి సెర్చ్ చేసి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ది ఒక ఇమేజ్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఎనీ నెంబర్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను, ఏదో ఒకటి నెంబరు మా ఫ్రెండ్స్ది 8978 సెండ్ చేయండి. సెండ్ చేసారంటే చూద్దాం మనం ఇక్కడ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అదే నెంబర్ సెండ్ చేయండి. సెండ్ చేస్తే ఇక్కడ చూడండి ఆ నెంబర్ వచ్చేసరికి కంట్రీ ఇండియా, ట్రూ కాలర్ నేమ్ వచ్చేసరికి అంటే ఈ యొక్క నేమ్ వచ్చేసరికి ఎయిర్టెల్, దాంతోపాటు ఇక్కడ నేమ్ వచ్చేసరికి శ్రీనివాస్. చూడండి శ్రీనివాస్. ఇంకొక నెంబర్ సెర్చ్ చేస్తాను మీకు 9003944173. ఓకే, దీన్ని సెండ్ చేస్తే చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మల్ అన్నట అండ్ ఎయిర్టెల్ నెంబరు, దాంతోపాటు ఇక్కడ విమలాదేవి టీచర్ గాలి కోటయ్య స్కూల్. ఫ్రెండ్స్ ఇలా మన ఎవరి నెంబర్ అయినా సరే సెండ్ చేసి వారి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు టెలిగ్రామ్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.